కార్తీక మాసం నవంబర్ 14-15 వచ్చే చతుర్దశి పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చాలా విశేషమైనది. జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఉపవాసాలు, దానాల మాసమే కార్తీక మాసం. శివకేశవులకి భేదం లేని మాసం ఈ కార్తీక మాసం. కాశీలో శివకేశవులు ఇద్దరినీ కలిపి ఆరాధన చేసే రోజున అంగరంగ వైభవంగా నియమనిష్టలతో ఈ చతుర్దశి రోజున చేస్తారు. దీనికి ఒక కథ కూడా ఉంది. శివానుగ్రహం కోసం చతుర్దశి రోజున విష్ణు భగవానుడు మణికర్ణిక ఘాటుకు వచ్చి శివుడికి సహస్ర కమలాలతో 1000 తామర పువ్వులు మణికర్ణిక ఘాట్లో వేంచేసి ఉన్న మణికర్ణికేశ్వరుడికి అర్చన అభిషేకం చేద్దామని తలంచుతాడు. ఈశ్వరుడు విష్ణువు యొక్క భక్తిని పరీక్షింపదలిసి ఒక తామర పుష్పాన్ని మాయం చేస్తాడు. పూజ చేస్తున్నప్పుడు 990 పుష్పాలు ఉండి ఒక పుష్పం లేదే అనుకున్నదే తడువుగా విష్ణు భగవానుడు తన కన్నును తీసి పుష్పముగా ఈశ్వరునికి సమర్పిస్తాడు. అంతటా ఈశ్వరుడు విష్ణువు భక్తి ప్రపత్తికి మెచ్చి ప్రత్యక్షమై, నాతో సమానమైనటువంటి వాడివి, నన్ను అర్చించాలనేటువంటి తత్వంతో నీ చక్షువు అంటే కనును సమర్పించావు, నేను నీ భక్తికి మెచ్చాను, నీకు విశ్వంలో తిరుగులేని సుదర్శన చక్రాన్ని అందిస్తాను అని ఇస్తాడు. ఆ రోజు వైకుంఠ చతుర్దశి. అందుకే కాశీలో అంగరంగ వైభవంగా విష్ణుఆరాధన, శివారాధన జరుగుతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చాలా విశేషమైంది. జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఆ రోజు మీరు ఉపవాసాలు ఉండగలిగిన వాళ్ళు పౌర్ణమి నోములు ఎవరైనా ప్రాంతాల్లో ఉంటే ఆ నోములు ఉంటే వీలైతే చేసుకోండి. ఈ ఆచారాలు మనం చేస్తూ ఉంటే మన పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ భక్తి తత్పరత నమ్మకంతో చేయండి. నలుగురికి చూపించడానికి చేయకండి. పగలు నిద్రపోకండి, ఉపవాసం చేయండి. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవే. భగవంతుడికి పాలు నివేదన చేయండి మీ అవకాశాన్ని బట్టి. మగవాళ్ళు దీపం వెలిగించినా మంచిదే. దీపాలు వెలిగించినప్పుడు ఎప్పుడైనా ఈ కార్తీక మాసంలో నమస్కారం చేసి మీ కోరికలు విన్నవించుకోండి. ఈ దీపాల్లో భగవద్ దర్శనం చేసుకుంటూ ఉండండి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రోదయం అయ్యాక దీపారాధన చేసుకుని శివారాధన, విష్ణు ఆరాధన చేయండి. విష్ణుస్వామి పాదాల దగ్గర ఏమీ పెట్టకండి, హృదయానికి చూపించాలి. మనం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నాన జపాదులన్నీ చేయండి, దీపాలు వెలిగించండి. పగలంతా మెలకుగా ఉండండి, నిద్రపోకండి. సాయంత్రం గుడికి వెళ్ళి 720 ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగించండి. అక్కడ దీపాలను, ఒత్తులు ఎవరికైనా ఇవ్వండి. ద్వాదశి రోజున తులసి రాత్రి కళ్యాణం చేయలేని వాళ్ళు ఈరోజు చేయాలనుకుంటే చేయొచ్చు. తులసి చెట్లు ఉసిరి కొమ్మను తీసుకుని స్థాపించుకుని కళ్యాణం జరిపించుకోవచ్చు. గుడికి వెళ్ళి దీపం వెలిగించలేకపోయిన వాళ్ళు తులసి చెట్టు దగ్గర 720 ఒత్తులు ఆవినేయితో వెలిగించవచ్చు. నదీ జలాల్లో అరటి దొప్పల్లో చిన్నవి చేసి దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఒత్తుల్ని వేసి వెలిగించి జ్వాలాతోరణంలాగా వదిలిపెట్టండి. వాకిట్లో ఒక ఎత్తైన పీటను ఏర్పాటు చేసి దీపారాధన చేయండి. తులసిమ్మ దగ్గర కూడా ఎత్తైన పీటను ఏర్పాటు చేసి దీపారాధన చేయండి. చంద్రబింబంలో లలితాదేవిని భావించి దీపారాధన చేసిన దీపాన్ని చూపించండి.
అమ్మవారికి వెండి పళ్ళెంలో నైవేద్యం పెట్టండి. గోరువెచ్చని పాలు గ్లాసుల్లో పాలు పోసి చంద్రుని ప్రింపంచండి. ఈ నైవేద్యం, ఈ పాలు స్వీకరించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈరోజు చంద్రుడు నిండుగా ఉంటాడు కాబట్టి ఈరోజు పర్వదినంగా భావిస్తూ విశేషమైన కార్యక్రమాలు చేపట్టినట్లయితే మన మనస్సు, మన కారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే చంద్రుడిని షోడశ కళలు అంటారు. అమ్మవారు కూడా షోడశ కళలతో బాసిల్లుతూ ఉంటుంది. చంద్రకళలు సంపూర్ణంగా ఉండే రోజు ఈరోజు. కార్తీక మాసంలో చంద్రుంచి వెలువడేటటువంటి ఆ అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరం నందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి విముక్తుడవుతాడు. చంద్రుని అమృత కిరణాలు గ్రహించే శక్తి పాలకి, ముత్యాలకి ఉంటుంది. మనం చంద్రునికి చూపించిన పాలు అమృత కిరణాలను ఆకర్షించుకుంటాయి కాబట్టి ఆ అమృత కిరణాలు ఉన్న పాలని మనం పెట్టిన నైవేద్యాన్ని ఎవరైతే 12 గంటల తర్వాత త్రాగుతారో వారికి ఏమైనా మానసిక సంతోషం కలుగుతుంది. ఈ పద్ధతిని మన పూర్వీకులు ఆచరించేవారు.